అరేబియా మహాసముద్రం మధ్యలో ఉన్న ఆ షాడో ఐలాండ్ మీద రావణుడు వదిలిపెట్టిన రహస్య ప్రయోగశాలను ఒక అసుర రక్షకుడు కాపాడుతున్నాడు. అతని లావామెన్గా మారిన రావణుడి కుమారుడు ఇంద్రజిత్. ఆయన తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం 1000 ఏళ్లుగా ఆ ద్వీపం మీద ఆ ప్రాచీన విజ్ఞానానికి కాపలాగా ఉన్నాడు. భవిష్యత్తులో ఈ సమస్త సౌరమండలంపై అసుర ఆధిపత్యం కోసం ఆ విజ్ఞాన సంపదని ఉపయోగించాలని రావణుడు చెప్పిన మాటకి కట్టుబడి దానికి సంరక్షుడిగా మారాడు. ఇది ప్రాచీన విజ్ఞానం, ఆధునిక సాంకేతికత, అసురరక్షకుడి ఉనికి, దైవ ప్రేరేపితమైన మానవశక్తికి మధ్య నడిచే ఒక మైథలాజికల్ సై-ఫై థ్రిల్లర్ కథ. ఎపిసోడ్ 1 షాడో ఐలాండ్ లావామెన్. అరేబియా మహాసముద్రం మధ్యలో ఉన్న ఆ ద్వీపంలో ఎవరూ అడుగుపెట్టలేని స్థలం ఉంది. ఎన్నో దీపాలపై ఆధిపత్యం సాధించిన మనిషి ఆ ఒక్క ద్వీపం వైపు కనీసం దృష్టి పెట్టలేకపోయాడు. అక్కడ ఒక అగ్ని ప్రాణం పోసుకుంది. లావాతో తయారైన ఒక అసురుడు సంరక్షణలో ఆ ద్వీపం ఉంది. అతనినే అందరూ లావామెన్ అంటారు. ఈ ప్రపంచానికి అతని గురించి తెలిసేది కొంతే. వాల్మీకి రామాయణంలో మరో కాండం ఉంది, అదే అసురకాండ. ఆ అసురకాండలో రావణుడి రాజ్యపాలన, రాజ్య విస్తరణ, అతని విజ్ఞానం గురించి వాల్మీకి వ్రాశారు. 10 తలల మేధాశక్తితో రావణుడు భవిష్యత్తరాలు కూడా అందుకోలేని ఎంతో విజ్ఞాన భండాకారం తయారు చేశాడు. అన్నింటినీ గ్రంథాలలో భద్రపరిచాడు. ప్రయోగాలకి సంబంధించిన ప్రతి పద్ధతిని ఆ గ్రంథాలలో రావణుడు స్పష్టంగా వ్రాశాడు. రావణుడి విజ్ఞాన గ్రంథాలను తెలుసుకోగలిగితే ఈ అనంత విశ్వంపై సంపూర్ణ ఆధిపత్యం చాలా సులభంగా సాధించవచ్చు. రావణుడు ఆ గ్రంథాలని, తాను చేసిన ప్రయోగాలని ఒక ద్వీపంలో భద్రపరిచారు. ఒకప్పుడు అది రావణాలంక ప్రయోగశాల. రామ-రావణ యుద్ధంలో తన మరణం తప్పదని గ్రహించిన రావణాసురుడు తన విజ్ఞానమంతా భవిష్యత్తులో విశ్వ ఆధిపత్యం కోసం యుద్ధం చేసే అసురులకి ఉపయోగపడాలని అనుకున్నాడు. ఎలా అయినా ఆ దేవతలకి, వారికి సాయం చేసే మానవులపై అసుర ఆధిపత్యం సాధించడానికి తన విజ్ఞాన గ్రంథాలు ఉపయోగపడతాయని భావించి వాటిని ఆ ద్వీపంలోని భద్రపరిచారు. దానిని రక్షణ బాధ్యతని తన కుమారుడు ఇంద్రజిత్కి అందించాడు. రామ-రావణ యుద్ధంలో మరణించిన ఇంద్రజిత్తును రావణుడి తన మంత్రశక్తితో తిరిగి ప్రాణం పోసి బ్రతికించాడు. అగ్నిపర్వతం నుంచి వెలువడే లావాతో అతనిని పునఃసృష్టి చేశాడు. అలా ఇంద్రజిత్ లావామెన్గా మారి ఇప్పటికీ తండ్రి అప్పగించిన రక్షకుడి బాధ్యతలని నిర్వర్తిస్తున్నాడు. అంతేం, ఇంద్రజిత్, ఈ ద్వీపానికి నీవే ఇక రక్షకుడివి. ఇక్కడ ఉన్న విజ్ఞాన సంపద ఎవ్వరికీ దొరకకూడదు. ఎవ్వరూ అడుగుపెట్టిన వారిని పూర్తిగా దహించేసి బూడిదగా మార్చేసేయి అని రావణుడు కుమారునికి చెప్తాడు. తండ్రి, మీ ఆజ్ఞ, నా శ్వాస. మీరు సృష్టించిన ఈ గ్రంథాలన్నీ అసురజాతి ఉనికి కోసం భద్రంగా ఉంచుతాను. ఇదే నా ఆన అని ఇంద్రజిత్ ప్రతిజ్ఞ చేస్తాడు. కాలం గడుస్తుంది, శతాబ్దాలు గడుస్తాయి. రావణుడు లేడు, కాని అతని సృష్టి ఇంకా బ్రతికే ఉంది. ఆ ద్వీపాన్ని కాపాడుతోంది. అతనే గార్డియన్ ఆఫ్ ది షాడో ఐలాండ్. రామ-రావణ యుద్ధం తర్వాత విభీషణుడి చేతిలోకి లంకానగరం వెళ్ళిపోయింది. రావణుడి ఆలోచనలతో అసురరాజ్యం కోరుకునే అందరూ షాడో ఐలాండ్కి వెళ్ళిపోయారు. అక్కడ వారే పరిణామక్రమంలో సెంటినల్ తెగగా మారారు. వారందరూ లావామెన్గా ఆ ద్వీపానికి రక్షకుడైన ఇంద్రజిత్తును దైవంగా పూజిస్తారు. అతని రూపం చూసే ఛాన్స్ మనిషి అనేవాడికి ఎవడికే ఉండదు. ఎందుకంటే చూసినవాడు జీవించి ఉండడు. టీమ్ ఆల్ఫా, we are approaching the coordinates. The satellite shows landmarks but no data. Are you sure this is the place? Yes sir, exactly at 17 degrees north, 72 degrees east. But sir, the compass is spinning on its own. 1000 ఏళ్ల షాడో ఐలాండ్ని వెదుకుతూ ఒక పరిశోధనా బృందం అక్కడికి చేరుకుంది. వారు చూడబోయేది మనిషిని కాదని, మనిషి రూపంలో ఉన్న అసురుడు, లంకేష్ రావణుడి వారసుడు ఇంద్రజిత్ అనే విషయం వారికి ఆ సమయంలో తెలియదు. ఓ కొత్త ఐలాండ్ని కనిపెట్టామనే ఉత్సాహంతో వారు ముందుకు కదులుతున్నారు. అక్కడ అసురకాండలో రాయబడిన విజ్ఞాన సంపదని దక్కించుకోవడానికి వెళ్తున్నారు. వెయిట్, వాట్ ఈస్ దట్ గ్లోయింగ్ రెడ్ షేప్ అండర్ ద రాక్స్? ఇట్స్ మూవింగ్. ఓ మై గాడ్, ఇట్స్ అ మ్యాన్. నో, ఇట్స్ లావా, ఇట్స్ అలైవ్ అని
శాటిలైట్ ఫోన్లో యుఎస్లో మిలిటరీ హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వారి ఎదురుగా లావామెన్. రావణుని జ్ఞానాన్ని దోచుకునే సాహసం చేసిన తుచ్చమైన మానవులకి ఈ ఇంద్రజిత్ విధించే శిక్ష ఇదే అని ఇంద్రజిత్ వారిని క్షణాల్లో తన లావా ప్రవాహంలో కలిపేసి బూడిదగా మార్చేస్తాడు. ఇక్కడ అడుగుపెట్టిన ఎవ్వైకైనా అవే చివరి గడియలు అని లావామెన్గా ఉన్న ఇంద్రజిత్ అంటాడు. అసురకాండ చదివి ప్రస్తుతం ఆ ద్వీపం జాడను వెతుక్కుంటూ వెళ్లిన పరిశోధనా బృందమంతా లావామెన్ చేతిలో బూడిదగా మారిపోయారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆ షాడో ఐలాండ్లోకి అడుగుపెట్టడానికి ఒకణ్ణి సిద్ధం చేస్తున్నారు. అతడే దేవకీసుతుడు, కృష్ణార్జున్, ఇండియన్ ఆస్ట్రో సైంటిస్ట్. తను ఎదుర్కొనబోయేది రావణుడి కొడుకైన ఇంద్రజిత్ అనే విషయం అతనికి కూడా తెలియదు. మరి ఆ లావామెన్ ఇంద్రజిత్ని అతను ఎలా ఎదుర్కొంటాడు అనేది తెలియాలంటే ఈ సిరీస్ని ఫాలో అవ్వండి.